హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా హెల్తీగా, హైజీనిక్గా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నల్ల ద్రాక్ష పళ్ళతో చేసే ఈ ఐస్ క్రీమ్ని ఏ ఏజ్ వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని ఎక్స్ట్రా సాఫ్ట్గా పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే వీడియోలో చూపించే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. 100% పర్ఫెక్ట్గా బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లోనే చేసేస్తారు. సో మరి ఇంకా ఈ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని చేయడానికి ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు సీడ్స్ లేని ఎక్కువ తీయగా ఉండే నల్ల ద్రాక్ష పళ్ళను తీసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ని ఈ ద్రాక్ష పళ్ళతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. పుల్ల ద్రాక్ష మాత్రం పనిచేయదు. ఇప్పుడు వీటిని బాగా శుభ్రం చేసుకుందాం. ఒక బౌల్లో తగినంత వాటర్ని వేసుకుని ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం తీసుకున్న గ్రేప్స్ని వేసుకుని 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత గ్రేప్స్ని నెమ్మదిగా రబ్ చేస్తున్నట్టు కడగండి. దీనివల్ల గ్రేప్స్ మీద అప్లై చేసిన పెస్టిసైడ్స్ అలాగే వైట్ పౌడర్లా ఉండే కెమికల్స్ కూడా పోతాయి. ఇలా బాగా కడిగిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో వేసేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన గ్రేప్స్ని ఇప్పుడు ఒక జ్యూసర్లో వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న గ్రేప్స్ని ఒక కడాయిలో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు పంచదారను వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు షుగర్ని చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి మీడియంకి అడ్జస్ట్ చేసుకుని షుగర్ కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి షుగర్ కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ గ్రేప్స్ ప్యూరీని థిక్ కన్సిస్టెన్సీగా రానివ్వాలి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ గ్రేప్స్ జెల్లీ మిక్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేప్ మిక్స్ని పూర్తిగా చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు చల్లగా ఉండే విప్పింగ్ క్రీమ్ని వేసి సాఫ్ట్ పీక్ అయ్యేంత వరకు బాగా బీట్ చేయండి. సాఫ్ట్ పీక్ అంటే బాగా చిక్కగా స్మూత్ కన్సిస్టెన్సీలా నొరగలా రావాలి. ఇలా సాఫ్ట్ పీక్ అయ్యేలా బీట్ చేశాక ఇందులో 1/2 కప్ వరకు పాల పొడిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకుందాం. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేస్తే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకున్న గ్రేప్స్ మిక్స్ని కొంచెం కొంచెంగా ఒక 5 to 6 స్పూన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మిగిలిన గ్రేప్ మిక్స్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్లాక్ రైజిన్స్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలాంటి ఒక ట్రేలోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ముందుగా మిగిలిన గ్రేప్ మిక్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఒక టూత్ పిక్తో ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకుని ఫ్రీజర్లో కనీసం 7-8 గంటల పాటు లేదా నైట్ అంతా తక్కువ టెంపరేచర్లో ఉంచాలి. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ బయటికి తీసి చూస్తే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఇలా స్కూప్తో కానీ
ఏదైనా స్పూన్తో కానీ సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేశాక దీనిపైన కొద్దిగా బ్లాక్ రైజిన్స్తో డెకరేట్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ రెడీ. ఎప్పుడు రొటీన్గానే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.